నాగార్జునసాగర్ డ్యాంపై గుంతల్ని పూడ్చేసేందుకు చర్యల్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. గుంతల పూడ్చివేతపై ఐఐటి రూర్కీతో అధ్యయనం చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెల్లికల్లు ఫేజ్ 1 పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ డ్యాం కు పడ్డ గుంతల పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే ఐఐటి రూర్కీతో అధ్యయనం జరిపిస్తామన్నారు. అనుముల చెక్ డ్యాం కు అనుమతుల్ని మంజూరు చేశామన్నారు ఉత్తమ్. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ నుంచి నీటిని అందించే నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టును 664 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది ప్రభుత్వం. ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఐకట్టు సేద్యంలోకి వస్తుంది. ఖరీఫ్ సీజన్ నాటికి మొదటి దశ పూర్తయితే 7,600 ఎకరాలకు నీరందించవచ్చన్నారు ఆయన. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ల మధ్యలో చేపట్టిన లింక్ కెనాల్ పనుల్ని వేగవంతం చేయాలన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని 39 ఐడీసీ ఎత్తిపోతల పథకాల్లో ఎక్కువ భాగం పనిచేయడం లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేయని వాటిని గుర్తించి మరమ్మతుకయ్యే ఖర్చుపై అంచనాలు రూపొందించాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి.